హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ పద్మలో సుస్వాతం చేత పద్మ గారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు మంచి మంచి కలెక్షన్తో వచ్చానండి. ఛానల్ కొత్తగా చూసారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. నేను కట్టుకున్న చీర ఎప్పుడుదో మంగళగిరి పట్టు చీరకి నేను ఇలా పెయింటింగ్ వేయించుకున్నానండి. ప్లెయిన్ పట్టు చీర కొనుక్కొని చాలా బాగుంది. కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తే నేను అలా కాకుండా బార్డర్ పెట్టి రాసిలకు బ్లౌజ్ పెట్టుకుని, అంటే నాకు ఎప్పుడు కొంచెం ఇలాగా ప్రింట్లు వేయించుకోవటం. ఈ ఫ్రంట్ కాస్ట్ వచ్చేసి 4000 చేంజ్ అండి. ఇలా డిజిటల్ ఇలా ఉంటుంది. చాలా స్క్రీన్ అనమాట. చాలా సంవత్సరాలు అయింది, దగ్గరగా 15 ఇయర్స్ అవుతుందండి చీర. 15 అంటే 13 ఇయర్స్ అవుతుంది. అంత మంచి చీర. ఛానల్ కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి. యథావిధిగా ఈరోజు మీ దగ్గరికి కొన్ని గద్వాల చీరలు, అలాగే చందేరి, చాలా మంచి కలెక్షన్ చందేరి చీరలు, అలాగే కోటా గోల్డ్ బార్డర్ వచ్చిన చీరలతో మీ ముందుకు వచ్చాను. తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో కూడా పెడుతున్నాను. ఇక్కడ ఎవరైనా కొత్తవారు చూస్తే ఇన్స్టాలో కూడా ఫాలో కొట్టండి అని తెలియచేస్తూ వారాహి నవరాత్రులు పూర్తి అయిపోయిందండి నిన్నటితోటి. ఈరోజు శుక్రవారం కాబట్టి యథావిధిగా నిత్య పూజ అయిపోయింది. రేపు తొలి ఏకాదశి. అందరికీ అడ్వాన్స్గా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. రేపు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉంది. అయితే ఈరోజు మా అక్కకి అక్కడ హైదరాబాద్లో కిమ్స్లో మనం భోజనం చేస్తాం కదా, అన్నవాహిక, దానికి సంబంధించి ఏదో చిన్న ప్రాబ్లం ఉందని దానికి సంబంధించి ఆపరేషన్ అవుతుందండి. కానీ నేను వెళ్ళటానికి లేకుండా మా సిస్టర్ వెళ్ళారు. ఈ పూజలు వీటితో ఉండటం వల్ల అప్పుడు చెల్లికి లివర్ దగ్గర ఏదో ఆపరేషన్ అయితే నేను అయ్యప్ప స్వామి మాల వేసుకుని అక్కడికి వెళ్ళానండి. అంటే సేవ చేయటానికి కానీ ముందే వెళ్ళటానికి కానీ నేను వాళ్ళకి ఏం బాకీ లేనో రుణం లేనో నాకు అర్థం కాదు. కరెక్ట్గా ఈ దీక్షలు పట్టి పూర్తయిన సందర్భంగా అక్కడ వాళ్ళకి ఏదో ఒక చిన్న ఇష్యూ, అంటే ఇది దైవేచ్ఛ అనుకోవాలి. ఎందుకంటే ఫిజికల్గా నేను ఇక్కడ ఇంట్లో ఖాళీగానే ఉన్నాను. వెళ్ళి కొంచెం వాళ్ళకి ఏదో సాయంగా అక్కడ ఉండాలి అనుకుంటే నాకు ఇక్కడ, అంటే నీకు అది కావాలా ఇది కావాలా అంటే ఏది కావాలో తేల్చుకోలేని స్థితిలో ఉండి ఇంక ఇదే సరే తర్వాత వెళ్ళి చూడొచ్చు, ఇది ఇంపార్టెంట్ అన్నట్టు నేను ఇక్కడే ఉండిపోవటం ఫిజికల్గా జరుగుతూ ఉంది. అదంతా కూడా మన చేతుల్లో ఏమీ లేదంటానికి ఈ చిన్న కారణమే నాకు ఉదాహరణగా అనిపించిందండి. ఏది కూడా మన చేతిలో ఉండదు, ఏది ఏ నిమిషాన్ని ఎలా జరుగుతుంది అనేది. ఉట్టప్పుడు వెళ్ళి 10 రోజులు ఉండొస్తాను అక్కింట్లో. అక్క వీడియోలు చేస్తూ ఉంటాను కదా హైదరాబాద్ వెళ్తే. పుట్టప్పుడు 10 రోజులు 15 రోజులు ఉండి వస్తూ ఉంటాను. ఇవాళ అవసరం, అంటే అక్కడ నా పని ఉండదు, అయినా సరే ఫిజికల్గా అక్కడ ఉంటే అదొక తృప్తి. కానీ మనసు అక్కడ, శరీరం ఇక్కడ. మరి శరీరం ఇక్కడ, భగవంతుడు మరి ఎందుకు అలాగా చేస్తారనేది మరి దేని గురించో నాకైతే కొంచెం కొన్ని అర్థం కావన్నమాట. అది భగవంతుడి దయ. సరే అంతా బాగా జరుగుతుంది, ఓకే, హ్యాపీ. అంతే, వెళ్ళలేకపోయాను అనే బాధ అయితే చాలా అనమాట. ఇంక అసలు వెళ్ళలేకపోయాను అంటే రాత్రితో పూర్తయిందండి. అది ఉద్యాపన అవ్వలేదు. ఈరోజే ఆపరేషన్ అక్కడ. నేను రేపు సత్యనారాయణ వ్రతం పెట్టుకోవడానికి పంతులు కానీ ఇవి ఇక్కడ మా అపార్ట్మెంట్లో 10 మంది చెప్పుకోవటం కానీ అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు నేను బ్రేక్ చేయలేను, ఎందుకంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. కానీ భక్తి అంటే ఎంత ఇష్టమో నాకు ఇక్కడ దీన్ని బట్టి మీకు అర్థం అవ్వచ్చు. దేవుడి పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలీయమైందో మీకు అర్థమై ఉండొచ్చు. అంత ఇది వదలలేను అనమాట. అంటే భయం కాదు, భగవంతుడు అంటే నాకు భయం కాదు, ఇష్టం, భక్తి. దానివల్ల ఉండటం జరుగుతుంది. అంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. శనివారం ఏడుకొండలవాడు అని జరుగుతుంది. అందరూ ఉండి ఏం చేస్తాం బుజ్జి, తర్వాతే అవసరం కదా, తర్వాతే చూద్ది కానీ ఏం పర్వాలేదు, నువ్వు చేసుకో అని అక్క ధైర్యంగా చెప్పడంతో ఇంక నేను కూడా చేసేది ఏమీ లేదండి, ధైర్యంగా అలాగే ఉండవలసి వచ్చింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే చిన్న డిస్టర్బెన్స్లు కస్టమర్స్ తోటి అవనేయండి. అలాగా ఒక కస్టమర్ ఓ చీర పక్కన పెట్టుకున్నాక ఇంకో కస్టమర్ ఆ చీర అడిగారు అనుకోండి ఫ్రెండ్గా. వీళ్ళు ఫ్రెండే, వాళ్ళు ఫ్రెండ్, ఎవరి మాట కాదని సరే ఈ అమ్మాయి చిన్న పాప బోల్డ్ చీరలు కొనుక్కుందిలే అని ఆ చీర ఇంకొకరికి ఇస్తే ఇక్కడ నాకు ఈ అమ్మాయికి నేను పక్కన పెట్టుకుని చీర ఎలా ఇచ్చేస్తారు అనేసి పొద్దుటే డిస్కషన్ అంటే ఏమి అనరు పాప. మా అమ్మాయి ఏమీ అనలేదు నన్ను, కాకపోతే నా మనసు చాలా కష్టం అనిపించింది. దాని గురించి నేను అవతల ఫ్రెండ్కి రిక్వెస్ట్ చేసి అమ్మ చీర పంపించండి, ఆ అమ్మాయి ముందు పక్కన పెట్టుకున్నారు,
ఆడవాళ్ళు ఎలా అంటే అండి కనవ ఏదైనా వదిలేస్తారు కానీ చీర వదలరండి. నేను నిన్న చీరలు పెచ్చోళ్ళు అనుకుంటే నిజంగా అలా చాలామంది ఉండటం వల్లే మాలాంటి వాళ్ళు చాలా బిజినెస్లు చేసుకోగలుగుతున్నాం యూట్యూబ్లోకి వచ్చి. నా చీర అలా ఇస్తారు, నేను ఎంతో ఇష్టపడ్డా నా చీర కలర్ అంత బాగుంది అనేటప్పటికీ సరే అమ్మ తెప్పిస్తానంటే ఆవిడ అసలు పట్టుకెళ్ళటం టైలర్కి ఇచ్చేయటం, టైలర్కి నా ముందే ఫోన్ చేసి తెప్పించేసి కుట్లే ఇంకా కట్ చేయలేదంటే సరే తెప్పించేసి డ్రైవర్కి ఇచ్చి పంపిస్తానని అన్నారు. అమ్మ మీ చీర మీకే ఇస్తాను, ఏమీ అనుకోద్దు, మన్నించాలి. ఇప్పుడు మంచి గద్వాల చీరలో గద్వాల చీర అండి అది. ఇప్పుడు కూడా మీకు మంచి గద్వాల చీరతో వచ్చాను. ఇంత ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాలేనండి, ఎక్కువ నేను పవర్లూమ్ కొనను. ఇది పట్టు, ఇదే పళ్ళు బ్లౌజు సేమ్ ఈ కలరు, రిచ్ అనమాట. ఇంకా రిచ్ అంటే పళ్ళు రిచ్ అంటే ఎక్కువ జరి వచ్చిన పళ్ళు. ఇదో చీర, ఇది ఇలాగా చాలా బాగుంటుంది. ఒకవేళ ఎవరికి ఏ చీర కావాల్సిన వాట్సాప్కి వస్తే నేను అక్కడ వీటి వివరాలు చెప్తాను, మీకు నచ్చిన చీర ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? చాలా బాగుంటాయండి చీరలు. ఏ చీర కావాల్సిన వాట్సాప్ రావచ్చు. ఇది భగవంతుడితో నాకు ముడిపడిపోయిందండి జీవితం. అందువల్ల అప్పుడు చెల్లికి ఆపరేషన్ జరిగితేనేమో అయ్యప్ప స్వామి మాల్లో ఉండి కొండకి వెళ్ళిపోయాను, అక్కడ అవ్వలేదు. ఇప్పుడు ఈరోజు అమ్మవారి దీక్ష అయ్యింది, ఆ సత్యనారాయణ వ్రతాన్ని పెట్టుకున్నాను. అలా అశ్రద్ధ అయిపోతుంది, ఏదో ఒకటి అవుతుంది. ఇంకెవరు ఏమనుకున్నా మనం చేసేది లేదు కదా. కొన్ని అయితే మాత్రం లోకం కోసం చేయాల్సి వస్తాయి. అక్క చెల్లెళ్ళు అంటే మాత్రం ప్రేమ అండి, విపరీతమైన ప్రేమ, బాధ్యత. ఓకే, అక్క చెల్లెళ్ళు అంటే మాత్రం విపరీతమైన ప్రేమ ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది. నువ్వు చూసావా నేను చూసానా కాదు, ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఒకరికొకళ్ళు సహకరించుకుని, అదే కుటుంబం అంటే ఇంకేంటి, అదే కదా, అదనమాట సంగతి. అయితే ఇప్పుడు ఇది ఏ విషయమైనా వీడియో చెప్పాలా అంటే మరి కొన్ని విషయాలు తెలియవు కదా, చెప్పాలన్నమాట. ఇది కూడా గద్వాలు కుప్పడం స్టైల్ వచ్చి గద్వాలు చీరండి, అద్భుతమైన కలెక్షను. ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు. ఏమనుకోకుండా ఏ చీర నచ్చితే ఆ చీర ఫోటో తీసి వాట్సాప్ చేయండి. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి పట్టు చీరలు చాలా ఇంపార్టెంట్, బాగా కట్టుకుంటాం. ఇదిగోండి నా చీర, శ్రావణ మాసానికి నా చీర ఒకటి చాలా అంటే చాలా బాగుంది. మా బెంగళూరు విజయ నారాయణపేట చీర, కుప్పడం అదేంటది పొందూరు కాది, 2 చీరలు ఆవిడ తీసేసుకున్నారు. ఆవిడ చీరలు ఆవిడకి వెళ్ళిపోయి ఇవాళ ఇదిగోండి నా చీర. ఇది నేను శ్రావణ మాసానికి మన ఇంట్లో పూజకి నేను కట్టుకోబోయి చీర. ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, పళ్ళు బ్లౌజ్ చీర, చాలా అద్భుతమైన చీర, బాగుంటాయండి. నా కలెక్షన్ బాగుంటుందని అందరూ గొడవ చేస్తారు. ఇంక ఇది కూడా గద్వాల్లో, ఇదిగోండి రిచ్ పళ్ళు, చీర అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఉండదండి దీనికి, బ్లౌజ్ ఉండదు. మీరు ఈ బ్రౌన్ కలర్ బ్లౌజ్ ఏదన్నా తీసుకోవచ్చు, దీనికి బ్లౌజ్ ఉండదు. ఇదో చీర. ఇవి కాకుండా మీకు చాలా మంచి కలెక్షన్లు చాలా బాగుంటాయి. ఇంకా నేను కట్టుకున్న చీర వస్తే ఎప్పటిదో మంగళగిరి చీర అండి. దీనికి ఇలా ప్రింట్ వేయించుకున్నాను అనమాట. ఎంత బాగుంటుందంటే ప్రింట్, చాలా పెద్ద కొమ్మ, అలాగా ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్. ఈ చీరలు ఇప్పుడు ఇవి చేసివ్వా అంటే అసలు అవ్వదండి. చీర కొని పెయింటింగ్ పట్టుకెళ్ళి నేను రాసిలకు బ్లౌజ్ తీసుకుని అప్లిక్ వర్క్ చేయించుకున్నాను. ఈ ప్రింట్లోది బ్లౌజ్ కుట్టించుకోకుండా చాలా చేసేదాన్ని అనమాట. ఇప్పుడు ఏం ఓపిక లేదు, డైరెక్ట్గా కట్టేసుకోవడమే. ఇది కోట గోల్డ్ బార్డర్ చీర అండి, నచ్చితే అడగండి. ఇదే కలర్ బ్లౌజ్ వస్తుంది, మీకు నచ్చితే ఫోటో పెట్టేయండి. ఇదోటి బ్లాక్ బార్డర్, ఇది ఈ కలర్ చీర, ఇది బ్లౌజ్ వస్తుంది. ఇది రెడ్ ఎల్లో బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ గోల్డ్ బార్డర్ వచ్చిన కోటా చీర అండి. ఓపెన్ చేసి చూపిస్తే చాలా అందంగానే ఉంటాయి, కానీ ఇవన్నీ మడతలు నాకు పనమ్మాయి ఉండదు కదండి, మొత్తం అంతా నేనే చేసుకోవాలి ఈ పని. దాని గురించి నేను ఇవేమి ఓపెన్ చేయను అనమాట. ఎంత కొంచెం ఆనియన్ పింక్, ఇది వచ్చారు గోల్డ్ బార్డరు. ఇది గోల్డ్ బార్డర్ లేని రెడ్ శారీ, ఇది గోల్డ్ బార్డర్ లేదు. దానికి దీనికి ఒక 100 రూపాయల డిఫరెన్స్ ఉంటుందండి, గోల్డ్ బార్డర్ ఉన్నదానికి లేని దానికి. ఇది కూడా గోల్డ్ బార్డర్ లేని కోటా చీరే. ఇది కూడా అంతే, ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ వస్తుంది. ఏదైతే కిందకు వస్తుందో కలర్ అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది. దీనికైతే బ్లాక్ పళ్ళు బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి, చాలా బాగుంది. కోట
2000 3000 మధ్యలో ఉన్న చీరలు అండి అవన్నీ. ఇక్కడ నుంచి మీకు చందేరి చూపిస్తున్నాను. ఇది కూడా అంతే, ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైలు చందేరి శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇదే పింక్ బ్లౌజ్ వస్తుంది, చందేరి గోల్డ్ బార్డర్ వచ్చిన చందేరి. ఈ చందేరీలు ఎలా అంటే మనకి వైట్ తాను వస్తే మనం దీన్ని డై చేపించి డబల్ కలర్ లాగా ప్రింట్ చేస్తాం వీటికి. ఓకే, బ్లాక్ బ్లౌజ్ వస్తుందండి చందేరి. ఇందాక అందులో చీర చూపించాను కదా చందేరి, ఎంత బాగుంది చూసారా, స్క్రీన్ షాట్. చాలా అంటే ఈ చీరలు చాలా బాగుంటాయండి. అందులో ఇందాక కాటన్ కోటాలు చూపించాను కదా, గోల్డ్ బార్డర్ ఉన్నదే లేనిది, దాంట్లో ఇది. ఇవి చందేరి శారీస్ అండి, సూపర్గా ఉంటాయి. ఇవి మాకు నాగలక్ష్మి అని కస్టమరే, ఆవిడకి చాలా ఇష్టం ఈ చీరలు. ఆల్రెడీ కొన్ని పక్కన ఇక్కడే ఉన్నాయి, పంపించలేదు ఇంకా. అలాగే రెడ్ చీరలో వంటిది, బ్లూ చీర, ఇవన్నీ చందేరి శారీస్ చాలా బాగుంటాయి. బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో ఇది లక్స్ గ్రీన్ వస్తుంది బ్లౌజు. ఈ చీర చాలా బాగుందండి, ఈ శ్రావణ మాసానికి ఒక వారం కట్టుకోవచ్చు. ఇంక ఇది వెరైటీగా కింద పైన ఇలాగా డిజైన్ ఎక్కువ వచ్చి చాలా బాగుంది. బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఇక్కడికి ఇవన్నీ మనం రెడీ చేయించిన చందేరీలు అయితే ఇంక ఇక్కడి నుంచి వెళ్తే డైరెక్ట్ వచ్చేసిన చందేరీలు ఇవన్నీ ఇలా ఉంటాయండి. తూటుపూ రంగులాగా మంచి ఊదా కలరు, అదే బ్లౌజ్ ప్లెయిన్, ఇలా గోల్డ్ బార్డర్లు వస్తాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. నచ్చితేనే ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, ఓకేనా. ఇదో చీర, దీనికి మాత్రం ఈ డార్క్ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది పిచ్ వై ప్రింట్తో. ఎంత బాగుంటాయో ఈ చీరలు. ఏది నచ్చినా ఫోటో తీసి వాట్సాప్ చేయొచ్చు, ఓకేనా. ఇది బ్లౌజు, ఇదిగోండి చీర. నేను మా అమ్మాయే కదా పర్వాలేదు ఏమనుకోదులే అని చెప్పకుండా ఇవ్వటం తప్పు. పర్వాలేదులే ఏమనుకోదులే, కూతురు లాంటి అమ్మాయే కదా అని చెప్పేసి ఫ్రెండ్ అడిగితే ఆ చీర ఇవ్వటం జరిగింది. ఈ అమ్మాయి అలిగేశారనమాట. అందువల్ల చీర మళ్ళీ తెప్పించేస్తున్నానండి. మీ చీర మీకే ఇస్తాను, నన్ను ఇంకా పట్టించుకోకండి, మీ చీర మీకే పంపిస్తాను, ఓకేనా. ఏమనుకోద్దు. ఇది కూడా ఇవన్నీ చందేరి శారీస్, ఓకే. చాలా అంటే చాలా బాగుంటాయి. నేను కూడా ఒక బిడ్డగా భావించో, సిస్టర్గా భావించో, స్వతంత్రం కొద్దీ తప్పండి. అసలు మాట మాత్రం మాట పోగొట్టుకోనండి. మాట అన్నామంటే ప్రాణం అన్నా పోవాలి తప్ప మాట పోదు, అంత ఖచ్చితంగా ఉంటాను. అందువల్ల ఒకవేళ మీకు అదే కావాలంటే తప్పకుండా మీ చీర మీకు తెప్పిస్తా. ఆల్రెడీ రిటర్న్ బయలుదేరిపోయింది కూడా అండి చీర, మీకు పంపించేస్తాను, ఓకేనా. కూల్ కూల్ కూల్. ఓ పక్కన నా మనసులో బోళ్ళు కష్టాలు ఉన్నాయి. కష్టం అంటే పని ఉంది రేపు, ఆ పక్కనే మా అక్కడ ఆపరేషన్ అవుతుంది అక్కడికి, అక్కడికి వెళ్ళలేకపోయినా ఇది ఇన్ని బాధల్లో నేను ఉన్నాను. ఈ ఒకసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. ఎందుకంటే కస్టమర్లు దేవుడితో సమానం అంటారు, దేవుడి కంటే ఎక్కువే. ఇవాళ శుక్రవారం మీరు అలిగితే నేను అమ్మవారే అలిగేసింది అన్నంత బాధ వేసేసిందండి. అందుకని నేను ఆ ఇచ్చేసిన ఎవరైతే పట్టుకెళ్ళారో ఆవిడని రిక్వెస్ట్ చేసి, అమ్మ నీకు మళ్ళీ మంచి చీర తెచ్చి పెడతానురా అని చెప్పి మీ చీర మీకు నేను వెనక్కి తెప్పించేస్తున్నాను. కాబట్టి కూల్ అయ్యి హ్యాపీగా ఫోన్ మాట్లాడండి, మెసేజ్ చేయండి, ఓకే. ఇది కూడా ఆనియన్ పింక్. ఇవన్నీ చందేరి మంచి మంచి కలెక్షన్ చీరలండి. చాలా అంటే చాలా బాగుంటాయి, ఒక దాని నుంచి ఒకటి. ఇలాంటి చీరలు ఎన్ని కొనుక్కున్నారో పాప. నేను మన్నించను కూడా కూతురులాగా చిన్న వయసు పిల్లలని. ఇదిగో ఇది బ్లాక్, ఇవన్నీ ప్రింట్స్తో చాలా బాగుంటాయి. ఇది ఎలిఫెంట్ బ్లాక్, చాలా బాగుంటుంది. ఈ చీర కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు, ఓకే. ఇది కూడా అంతే, చాలా అంటే చాలా బాగుంటుంది, ఓకేనా. లాస్ట్ పీస్ సింగిల్, ఇదిగో చాలా బాగున్నాయి ఈ చీరలన్నీ. నచ్చితే కనుక వాట్సాప్కి వచ్చేయండి. ఇది డిజైన్ ఇచ్చాడండి, ఎంత బాగుంటుందో చీర చూసారా. ఇదిగో బార్డర్లో డిజైన్ వచ్చింది, అది ఇది పౌటంచు. బ్లౌజు సేమ్ ప్లెయినే. ఎంత బాగుంది చూసారా బార్డర్. చాలా అంటే చాలా బాగుంటాయండి చీరలు. నాకు చాలా నప్పేసింది కలరే, చాలా బాగుంది, ఎంత బాగుందో.
అమ్మవారిలో ఉన్న పద్మ గారు అని గొడవ చేస్తున్నారు చాలామంది. ఇదిగోండి టిష్యూ కోట చీర. ఒక్క చీర అందరూ అడుగుతారు, అడిగిన చీర అడగరు. ఇప్పుడు ఈ చీర కాలి వాళ్ళు ఎవరైనా అడిగారు అనుకోండి, రేపు పొద్దున్న ఈ చీరకు రిక్వెస్ట్ వచ్చేస్తే నాకు. ఓకే, ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఇవండి ఫోన్ వచ్చేస్తున్నాయి, మళ్ళీ కాల్ చేస్తాను, మళ్ళీ మీకు మాట్లాడతాను. తప్పకుండా లైక్ కొట్టేసి ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాను, నచ్చిన చీర ఫోటో తీసేసి పెట్టండి అని తెలియజేస్తూ మళ్ళీ కలుద్దామండి. అంతవరకు శ్రీమాత్రే నమః. ఓకే, అందరూ బాగుండాలి, అందులో పద్మ గారు కూడా మీతో పాటు ఉండాలి అని కోరుకుంటూ మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.